చంద్రశేఖర్ కేశవా, ముసలివాడిని నేను ముందుకు నడుచుకుంటూ పోతున్నాను. కుర్రవాడివి నీవు వెనకతల ఏం చేస్తున్నావురా? ముసలివారు మీరు ముందే పోతారు కదా. ముందు పోవడం ఏమిట్రా? నడుస్తూ ఉన్నాను రా. మీరు ముందు నడుస్తూ ఉన్నారు కదా. మీ వెనక అర్థమయ్యేలా చెప్పరా. అదే గురుగారు, ముందు మీరే కదా. అవును, ముందు నేనే, వెనక నేనే కదా. అవును, ఎప్పుడు మీరు ముందు, ఎప్పుడు నేనే. ముందు మీ వెనకమాల వస్తూ ఉన్నాను కదా. వస్తూ వస్తూ ఉండగా సందు పక్కన గొంది పడుతాయి. సందన్న గొందన్న రెండు ఒకటేరా. సందన్న గొందన్న రెండు ఒకటేరండి. ఒకటే. ఆ సందు పక్కన గొంది, గొంది పక్కన ఎదురుగా ఎత్తుగా ఒక గోపురం ఉందండి. అదేమిటండి? అదంటరా నాయన, విశ్వేశ్వర స్వామి వారి ఆలయ గోపుర శిఖరం రా నాయన. శిఖరమా? ఆ శిఖరము పైన రకరకాల పక్షులు ఒకదాని మీద ఒకటి ఎక్కి దిగుతున్నాయి గురువు గారు. అరే, అది పక్షి జాతి కనుక ఎత్తైన ప్రదేశం చూసుకుని వగలు చూపుచూ ప్రేమించుకొచ్చున్నాయి నాయన. ప్రేమించుకుంటున్నాయా? వాటిలో చూస్తూ ఉండగా మన వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు కదండి. ఏది నీ బాల్యమిత్రుడు? వాడు అడిగాడు, ఒరే కేశవా, ఆ రెండు పావురాల్లో ఆడదేది మొగదేది అని అడిగాడండి గురువుగారు. ఆడదేది మగదేది అని అడిగాడు. మరి నీవేమి చెప్పావు నాయన? గురువుగారు, మీరు చెప్పిన పాండిత్యం మొత్తం రంగరించి అప్పుడు ఏం చెప్పాను తెలుసా? ఒరే వెధవా, మిమ్మల్ని కాదండి, ఒరే బడుద్దాయ్, మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని కాదండి, నా ఎదురుగా ఉంది వాడు కాదండి, బాల్యమిత్రుడు. వాడికి ఏం చెప్పానో తెలుసా? అరే కేశవా, గురువు గారు, కింద ఉన్నది మగ పావురం, పైన ఉన్నది ఆడు పావురం. కర్ర ఇక్కడ లేపుతారు, సరే ఎందుకులేండి ఆ మాట, ఇప్పుడు నా మీదే లేపుతారు ఎప్పుడు. ఒరే పడుతాయి, నా దగ్గర నేర్చుకన్నా చదువంతా రంగరించి ఏం చెప్పావురా నాయన? కింద ఉన్నది మగ పావురమా, పైన ఉన్నది ఆడపావురమా? మరి అది నా తెలియదు. కింద ఉన్నది ఆడపావురం రా, పైన ఉన్నది మగ పావురం. బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకునేదేమన్నా? కింద ఉన్నది ఆడపావురం, పైన ఉన్నది మగ పావురం. నిజమే కదా? అంతే. నిజమే కదా? అంతేరా నాయన. మరి మన ఇంట్లో మీరు ఎప్పుడు కింద ఉంటారు, అమ్మగారు పైన ఉంటారు. అది నువ్వెప్పుడు చూసినావురా? మీరే కదండి. అరే వెధవా మన వీధి గుమ్మంలో అవతల దొంగలు వస్తుంటారు, చూస్తూ ఉండమంటే నేను చూస్తూ ఉన్నాను. అవునరా, వీధి గుమ్మం ఏమైనా చూడమని చెప్పారా? లోపలికి ఏమైనా వచ్చారేమో ఊరిని అట్లా చూశారండి. అప్పుడు కనపడింది మీ వ్యాపారం మొత్తం. అరే వెధవా, నేను కింద అమ్మగారు పైన అంటే నాకు నడువు నొప్పి ఉన్నది కదా. ఉన్నది కదా, నీకు తెలుసు కదా. ఉన్నది కదా, కార్యక్రమాలు చేసి వస్తారు కదా. నాకు నడువు నొప్పి ఉండడం వల్ల మన ఆస్థాన వైద్యుల వారు లేరు. వైద్యుల వారు ఉన్నారు. ఆ శాస్త్రి గారు నన్ను సాపేసుకుని కింద పడుకోమన్నారు. మిమ్మల్ని ఎప్పుడు కిందే పడుకోమంటారు మహానుభావులు. అంటే నడువు నొప్పి తగ్గ అదే లేదు గురువు గారు, అదే. అందుకే అమ్మగారు కుములి ఏడుస్తున్నారు. ఇప్పుడు
అమ్మగారు ఉన్నది చూసావు, ఆ, వారి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆహా, పందిరి కోళ్ళ మంచం ఉంది, ఆ, ఉయ్యాల బల్ల, ఆ ఉయ్యాల బల్ల, ఆ బల్ల మీద పడుకుంటాను. అదేలేండి. అది నువ్వు అర్థం వేరే విధంగా అర్థం చేసుకుని నేను కింద అమ్మగారు పైన అని అనుకున్నావు. ఆ, అది చూసి తప్పు నాయన, అలా అనుకోకు. ఆ. సరే గాని ఆ, ఇవన్నీ చెప్పటం కాదు కానీ నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? ఎప్పుడో మొన్నే వచ్చేసింది. మరి మొన్న చెప్పిన పాఠం నిన్నే వచ్చేసింది. నిన్న చెప్పిన పాఠం మొన్న వచ్చింది, వచ్చేసింది, మొన్న చెప్పిన పాఠం నిన్న వచ్చింది. వచ్చేసింది. ఒరేయ్, ఆ, నిన్ను బాగా గారం చేసినాను రా కేశవ. ఇంటికాడ చూస్తే అమ్మగారు నీ కోసం బిడ్డలాగా చూసుకుంటుంది నన్ను. బిడ్డలాగా చూసుకుంటుంది. అలాగే నీకు మొత్తం పులిహోర దద్దోజనం ఇవన్నీ కాదు కానీ అమ్మగారు అంగడికి వెళ్ళి కూరగాయలు దమ్మని పంపించారు. కూరగాయలు తెమ్మని పంపించారు. అందుకని ఆ. మీరు కాసులు ఇస్తే నేను అంగడికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తా. సరే గాని ఇంతకీ అమ్మగారు ఏ ఏ కూరగాయలు తీసుకురామన్నారు చెప్పు నాయన. దొండకాయలు, బెండకాయలు, వంకాయ, గోంగూర, మరీ గుర్తు చేసి చెప్పారు. బారుగా ఉంటే వంకాయలు నెగలగలాడుతుంటే అవి తెమ్మన్నారు. అన్ని వస్తువులు, అన్ని కూరగాయలు ఉన్నాయి కదా, మన అమ్మగారు వంకాయ ఎందుకు అడుగుతారు గురుగారు? ఒరేయ్, వంకాయలు నాకు ఇష్టమైన కూర. అబ్బా, తమరికి అన్నీ ఇష్టమే. అందుకని ఎక్కడ నువ్వు చూస్తే అమ్మగారు వంకాయల కూర నాకు కూడా వండి పెట్టండి అని అంటామని చెప్పి ఆహా, అమ్మగారు భద్రంగా తీసుకుని వెళ్ళి ఆ. ఒక చాటున దాస్తుందిరా. అందుకే ఇంత నెగనెగలాడిపోతున్నారు మహానుభావులు వంకాయ కూర తిని. అంగడికి వెళ్ళి సరే, ఆ. కాసులు ఇస్తాను, ఆ. అంగడికి వెళ్ళి ఆ. కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చే. అట్లాగే గురుగారు. ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళను. సరే, నేను ఆ. రచ్చబండ దగ్గర ఆ. హరికథా కాలక్షేపం ఉంది, అట్లాగే. చూసుకుని వస్తా. అట్లాగే. సరే.